బోధించిన అనేక విషయాలను ఈ దినమున్న ప్రభు పరలోకంలో అనుభవించుటకు నీ బిడ్డను పరలోకంలోకి కొనిపోసిన దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ లోకంలో నీ బిడ్డగా పుట్టాడు నాయన, జన్మించాడు, బ్రతికాడు. పరలోకంలో కూడా నీతో ఉండడానికి నీ కుమారుగా నీవు చేస్తున్నావు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వదిలినటువంటి విడిచి వెళ్ళినటువంటి భార్యను, కుమార్తెలను, తోడబుట్టినటువంటి తమ్ముని, అక్కను, చెల్లెలను, అన్నిటికంటే మిన్నగా తల్లిని ఆదరించి ధైర్యపరచమని నేను ఈ కార్యము ద్వారా, బ్రతుకు ద్వారా మహిమ పొందా. ఈ యొక్క భూస్థాపనలో కూడా నీవు మహిమ పొందుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏం అరవకుండా మెల్ల దించండి. ఒకరిసం పట్టుకో. ఎవరేం మాట్లాడదు, కూర్చోండి కుమార్ నాకు వివేక్ కూర్చోరా. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృపచేత గతించిపోయిన మన ప్రియ దైవజనుడు రెవరెండ్ డాక్టర్ టి శామ్యూల్ దేవరం గారిని ఆత్మను తన యుద్ధకు చేర్చుకున్నకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమును, పునరుద్ధానమును కలిగిన నిశ్చయమును, దృఢమైన నిరీక్షణయు గలవారమై ఈయన శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుతూ ఉన్నాము. ఆయన సమస్తమును లోపరచుటకు తనకు కలిగిన అధిక సామర్థ్యమును బట్టి మన దీన శరీరమును సమరూపముగా మార్చును. మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం. రేపు ఉదయం 11 గంటలకు రీచ్ ప్రిమిసెస్లో కీర్తిస్తూ మన ఊరిలో జ్ఞాపకాలతో కూడిన ఏర్పాటు చేయబడినది. కుటుంబ